ఇప్పుడున్న అధ్యక్షులు రామచంద్రరావు గారు, ఇంతకుముందు ఉన్న ఇమీడియట్ ఈ మధ్యనే రిప్లేస్ అయిన కిషన్ రెడ్డి గారు, వాళ్ళు చూసుకొని మాట్లాడుకోవాలా. దూరం పోనీయద్దు, దూరం పోనీయద్దు. అవసరం ఉంటే ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ చూసుకోవాలా. ఇది వాళ్ళు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఏమి ఫస్ట్ టైం కాదు, లాస్ట్ టైం కాదు, ఇవన్నీ వస్తూనే ఉంటాయి. అవసరం పడితే అంత దూరం ఎందుకు పోయింది అనుకుంటే ఎంక్వైరీ కమిషన్ వేసుకోవాలా. సెంట్రల్ పార్టీ న్యూట్రల్ ఎంక్వైరీ కమిషన్ వేసుకోవాలా. ఇవన్నీ జరిగే విషయాలు కదా, అన్ని పార్టీలలో జరిగే విషయాలు. రాజాసింగ్ మళ్ళీ పార్టీలోకి వస్తున్నారు రావాలనేటువంటి ఒక చర్చగా ఏమంటున్నారు. రాజాబాయ్ ఎక్కడున్నా వీ రెస్పెక్ట్ హిమ్. ఈజ్ అన్ ఐడియాలజికల్ మ్యాన్. మోర్ దెన్ అ పొలిటీషియన్, ఈజ్ అన్ ఐడియాలజికల్ మ్యాన్. రాజాబాయ్ సస్పెండ్ అయినా రిజైన్ చేసిండా? సరే, రాజాబాయ్ పేరు పక్కకు పెడదాము. ఎవరన్నా రిజైన్ చేసిండు అంతే కదా, సస్పెండ్ కాలే కదా. ఆయనకి కారణాలు ఏమున్నా ఆయన రిజైన్ చేసిండు. రేపు మిస్డ్ కాల్ ఇస్తాడు. మాకు మిస్డ్ కాల్ ఉంటుంది కదా మెంబర్షిప్కి, ఇస్తే ఏమవుతుంది అడుగుతున్నాను. ఇట్స్ మై క్వశ్చన్. ఏమవుతుంది అప్పుడు? నేనేం రాజాసింగ్ గారు అంటలేను, బీజేపీ అంటలేను. పొలిటికల్ పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలంటే మిస్డ్ కాల్ ఇవ్వాలి. రకరకాలు ఉన్నాయి, మిస్డ్ కాల్ కూడా ఉంది. ఆయనని సస్పెండ్ చేయలేదు కదా, ఆయన ఏదో మనస్తాపం చెందిండో ఇంకేందో రిజైన్ చేసిండు. రేపు మిస్డ్ కాల్ ఇస్తాడు. అంటే నాకు తెలియక అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా. మిస్డ్ కాల్ ఇస్తే ఏమవుతుంది? మీరు అన్నట్టు మెంబర్ అవుతాడు. ఎవరైనా మాట్లాడుకోవాలి, పోయి మాట్లాడితే అవుతాడా, ఆయన ఇచ్చి ఆయన అవుతాడా, అదే ఐ డోంట్ నో. పార్టీ నేను పార్టీని కాదు బ్రదర్. ఐఎమ్ హియర్ టు కన్వే సంథింగ్ టు మై పార్లమెంట్ కార్యకర్తలు who are aspiring to become MPTC, ZPTC, MPP. We are winning Nizamabad, hands down. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Everybody, my request, 8 మంది ఎంపీలు ఉన్నాం. ఎవరి సెగ్మెంట్ వాళ్ళు పోతే చూసుకుంటారు. ఎవరి సెగ్మెంట్ వాళ్ళు గెలిపించుకోవాలి. ఇంకా నన్ను అడిగితే ఒకళ్ళకి ఇంకొక కాన్స్టిట్యున్సీ ఇచ్చేయండి, అయిపోతుంది తెలంగాణ. ఆల్మోస్ట్ 16 సెగ్మెంట్లు అయిపోతాయి. Everybody go perform. It is a competitive world. You don't perform, you will perish. Perform or perish. నేను అమిత్ షా గారు మీటింగ్ చేసుకున్నాము. ఆయనకు ధన్యవాదాలు. మనస్ఫూర్తిగా అమిత్ షా గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆయన వచ్చిండ్రు, జాతీయ పసుపు బోర్డు ఆఫీస్ ఇనాగ్రేట్ చేసిండ్రు. మా కార్యకర్తలు బ్రహ్మాండమైన రైతు సదస్సు, మహా సదస్సు ఏర్పాటు చేసిండ్రు. కిక్కిరిసిపోయింది ఇందూరు పట్టణము రైతులతోటి. నా పర్సనల్ రిక్వెస్ట్ మేరకు యాజ్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మా నాన్నగారు స్టాచ్యూ ఇనాగ్రేట్ చేసిండ్రు. సో ఐ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ హిమ్. ఎందుకు పెట్టుకున్నాం ప్రోగ్రాము? ఇనాగ్రేషన్ చేసి పంపించేయచ్చు కదా. సభ పెట్టినాము, ఆ ఎలక్షన్లు వస్తున్నాయి, మోటివేషను కార్యకర్తలకి, పార్టీకి ఒక మెసేజ్. దట్ ఈస్ వై వి డిడ్ ఇట్. సభ పెట్టినాము. సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారు సాయంత్రం. బీసీ రిజర్వేషన్ల పైన 42% చేయాల్సిన బాధ్యత బీజేపీ అమలు చేయాలని 9th షెడ్యూల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి వాళ్ళ లీగల్ టీము సుప్రీంకోర్టు వర్డిక్ల మీద ఏం చెప్పింది చెప్పమన్నాడు ఫస్ట్. ఈ కహానీలు, ఈ పనికిమాలిన రాజకీయాలు, ఏదో మేము బీసీలకు చేసేస్తున్నాము, మేము ఓసీలకు చేసేస్తున్నాము, మేము ఎస్సీ ఎస్టీలకు చేసేస్తున్నాము అని సొల్లు పురాణాలు బంద్ చేయండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ సుప్రీంకోర్టుని ఏం చేయాలనో, దాని వర్డిక్లను ఏం చేయాలనో, పాతగా ఉన్న దాని మీద వాటి మీద మీ స్ట్రాటజీ చెప్పాలి. కానీ ఓకే మీడియా ముందర మీకు టైంపాసు, వాళ్ళకి టైంపాసు, టీవీ చూసేటోడికి టైంపాస్ తప్ప ఏమన్నా ఉందా? దాని ఏంది సుప్రీంకోర్టు వర్డిక్స్, పాత వర్డిక్స్ మీద ఏం తేలది? చిత్తశుద్ధి లేని కార్యక్రమాలు ఇవన్నీ. ఎవరి చెవులో పువ్వు పెడుతున్నాడు ఈయన? చెప్పండి. అలా పార్టీ లేదా ప్రభుత్వంలో? లేదా జాతీయ స్థాయిలో? 11 ఏళ్ల కింద వరకు ఉండే కదా వాళ్ళే. బీసీలు ఇప్పుడు పుట్టిరా. ఓసీలకి 10% రిజర్వేషన్ చేసిన ఘనత ఒక బీసీ ప్రధానమంత్రి. నువ్వేం బిక్తావు చెప్పు మరి.
చేసి చూపెట్టు. ఆయన చేసి చూపెట్టింది కదా, నువ్వేం బిక్తావు చెప్పు.